హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోను కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఖాళీల లిస్ట్ చూస్తే ఫిజిషియన్ అనే పోస్ట్ ఉంది, మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, డెంటిస్ట్ లేదా ఎంఓ పోస్ట్ ఉంది, ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఒక పోస్ట్ ఉంది, ఆప్టోమెట్రిస్ట్ ఒకటి ఉంది, స్టాఫ్ నర్స్ పోస్టులు 5 ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 2, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 2 అయితే ఉన్నాయి. అలాగే నోటిఫికేషన్లో ఎక్కడ పోస్టింగ్ ఇస్తున్నారు అనేది కూడా మనకైతే తెలుస్తుంది. అంటే ఆ వేకెన్సీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది పోస్ట్ నేమ్ దగ్గరే. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇటీవల అనుమతులు అయితే వచ్చాయి. ఆ అనుమతుల నేపథ్యంలో పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం మనకి చిత్తూరు జిల్లాలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఫిజిషియన్ అనే ఒక పోస్ట్ ఉంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెడిసిన్ క్వాలిఫికేషన్తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. 1,10,000 రూపాయల శాలరీ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకుని ఉండాలి. 61,960 రూపాయల శాలరీ ఉంటుంది. డెంటిస్ట్ లేదా ఎంఓ పోస్ట్ కూడా ఒకటి ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. 54,698 రూపాయల శాలరీ ఉంటుంది. ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 36,465 రూపాయల శాలరీ ఉంటుంది. వీటితో పాటు ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అనే పోస్ట్ ఒకటి ఉంది. దీనికి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంఎస్సి ఇన్ డిజబిలిటీ స్టడీస్ అని ఇచ్చారు. అలాగే బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అంటే డిపిటి, ఆక్యుపేషనల్ థెరపీ, బీఓటీ ఏం చేసినా పర్వాలేదు. అలాగే స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ కోర్స్ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంబీఎంబీఎస్ వారు కానీ, బీఏఎంఎస్ వారు కానీ, బీహెచ్ఎంఎస్ వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అంటే డిపిటి లేదా ఆక్యుపేషనల్ థెరపీ లేదా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ కోర్స్ పూర్తి చేసిన, ఎంబీబీఎస్ చేసిన అప్లికేషన్ పెంచుకోవచ్చు. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఇన్ రీహాబిలిటేషన్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఇన్ మెంటల్ రిట్రడేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 29,549 రూపాయల శాలరీ ఉంటుంది. ఆప్టోమెట్రిస్ట్ జాబ్కి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 29,549 రూపాయల శాలరీ ఉంటుంది. స్టాఫ్ నర్స్ పోస్టులు 5 ఉన్నాయి. దీనికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. అంతేకాకుండా ఎవరికైనా సరే పాలియేటివ్ కేర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 27,675 రూపాయల శాలరీ ఉంటుంది. వీటితో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్కి 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా ఎస్ఎస్సి తర్వాత 2 ఇయర్స్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా బీఎస్సీ ఎంఎల్టీ వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ చేసుండి 1 ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ కోర్స్ పూర్తి చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ పూర్తి చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్తో పాటు 1 ఇయర్ క్లినికల్ లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 23,393 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్కి 10th తర్వాత డి ఫార్మసీ మరియు బి ఫార్మసీ 2 క్వాలిఫికేషన్స్లో ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో మీకు ఎందులో ఎక్కువ మార్కులు వస్తే సెలక్షన్ ప్రాసెస్లో అందులో మార్కులే కన్సిడర్ కూడా చేస్తారు. 23,393 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ దీనికి ఎటువంటి క్వాలిఫికేషను అంటే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇతర ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ లేదా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ అవసరమైతే లేదు. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు చిత్తూరు జిల్లా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ 500 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనే పేరు మీద. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ పెట్టడానికి చివరి తేదీ డిసెంబర్ 13 సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇచ్చారు. అప్లికేషన్ మీరు స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపించినట్లయితే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోస్టులకి మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ మరియు మొబైల్ నెంబర్స్ అనేవి అందులో మెన్షన్ చేయాలి. అవి మ్యాండేటరీ. నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తప్పనిసరిగా యాడ్ చేసి అప్లికేషన్ పెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనేవి ఉండవు. కేవలం మీకు అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ అంటే మీకు మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల్లో 75% ఆఫ్ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. వాటితో పాటుగా ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఏదైతే ఇచ్చారో క్వాలిఫైయింగ్ అవ్వాల్సినటువంటి ఆ క్వాలిఫికేషన్ పోస్ట్కి తగ్గట్టుగా అది కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి కూడా ప్రతి సంవత్సరానికి కూడా 1.5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ 6 మంత్స్కి కూడా ఇస్తారన్నమాట. 1.5 కాదు, ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్కు, మ్యాక్సిమం అలా 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 15 మార్కుల వరకు కూడా ప్రతి 6 నెలలకి 1.5 మార్క్స్ చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా మ్యాక్సిమం 15 మార్కులు అయితే ఇస్తారనమాట. సో ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నో ఎగ్జామ్ అనమాట. మరి ఈ పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ప్రింట్ చేసి దీనికి అన్నీ కూడా ఇందులో ఫిల్ చేసిన తర్వాత మీరు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనేటువంటి లొకేషన్లో. సో కంప్లీట్ నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.